ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR హిట్ తర్వాత తారక్ చేస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడనే సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఎన్టీఆర్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దేవరకు ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా మొదటి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. తెలుగులో ఈ బ్యూటీ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావటం గమనార్హం. ఇక రెండో హీరోయిన్ పై సస్పెన్స్ నెలకొంది. మరాఠీ బ్యూటీ శృతి మరాఠే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇంతకీ ఈ సినిమాకు శృతినే ఎంచుకుంటారా లేదా మరో హీరోయిన్ తీసుకుంటారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. 2 భాగాలుగా వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదలకు తక్కువ సమయమే ఉన్న సెకండ్ హీరోయిన్ ఇంకా ఎంపిక చేయకపోవడంతో మూవీ టీంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణరావు దేవరను నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దేవర సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ లో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. దీంతో పోస్టర్స్ లో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ లుక్స్ ని చూసి ఎన్టీఆర్ డబుల్ డోస్ ఇవ్వడం పక్కా అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మాత్రం దేవర ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 అనే న్యూస్ సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు బయటికి రాలేదు గాని కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ RRR రోల్లోనే కథను రెడీ చేసినట్టుగా లేటెస్ట్ న్యూస్ చెప్తుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ RRR రోల్ చేసిన సినిమా జై లవకుశ మాత్రమే. ఇందులో జై, లవ, కుశ పాత్రల్లో కనిపించారు టైగర్. ముఖ్యంగా జై పాత్రలో నెగిటివ్ టచ్ ఇచ్చి నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. మరి దేవరాలో RRR రోల్ అయితే ఎన్టీఆర్ మరోసారి నట విశ్వరూపం చూపించడం ఖాయం. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.